చిలీలో చల్లారని కారుచిచ్చు 3 రోజుల్లో 112 మంది మృతి, 200 మంది గల్లంతు. 2 రోజులు జాతీయ సంతాప దినాలు. చిలీలో కారుచిచ్చు ఇంకా చల్లారలేదు. గత 3 రోజులుగా అడవులను దహించి వేస్తున్న ఈ కారుచిచ్చు ధాటికి ఇప్పటి వరకు 112 మంది మృతి చెందారు. వేలాది మంది గాయపడ్డారు. వందలాది ఇళ్లు దగ్ధమయ్యాయి. దాదాపు 1600 మంది నిరాశ్రులయ్యారు. 1931లో స్థాపించిన ప్రఖ్యాత బొటానికల్ గార్డెన్ కాలి బూడిదైంది. మంటల తీవ్రత అధికంగా ఉన్న వియా డెల్ మార్ పట్టణంలో పరిస్థితులు ఘోరంగా మారాయి. కారుచిచ్చు కారణంగా చిలీ అంతా అతలాకుతలమైంది. అధ్యక్షుడు గాబ్రియల్ బోరిక్ 2 రోజుల జాతీయ సంతాప దినాలు ప్రకటించారు. పెద్ద ఎత్తున చెలరేగిన మంటలో దగ్ధమైన పొగ కారణంగా చాలామంది ఇళ్లలోనే చిక్కుపోయారు. వియా డెల్ మార్ పట్టణంలో దాదాపు 200 మంది ఆచూకీ తెలియడం లేదని అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధ్యక్షుడు తెలిపారు. దగ్ధమైన ఇళ్లలో సహాయక సిబ్బంది ఇంకా గాలింపు చర్యలు చేపడుతున్నారని చెప్పారు. గాయాలతో ఆసుపత్రిలో చేరిన వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉందన్నారు. కారుచిచ్చుపై అనుమానం. వియా డెల్ మార్ పట్టణం ఉన్న వాల్పరైజో రిజియానో గవర్నర్ రోడ్రిగో కారుచిచ్చుపై అనుమానం వ్యక్తం చేశారు. ఇది కావాలని ఎవరో చేసిన పనిగా ఉందని అన్నారు. ఒకేసారి 4 ప్రాంతాల్లో మంటలు చెలరేగడం అనేక అనుమానాలకు తావిస్తుందని చెప్పారు. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి నిజాలను వెలికి తీస్తామన్నారు. చూశారు కంటే మొత్తం మీదుగా ఘోర ప్రమాదం అయితే జరిగిందండి. ఇది కారుచిచ్చు ప్రభావంతో 112 మంది ఇప్పటికే మృతి చెందారని చెప్తున్నారు. అయితే 200 మంది గల్లంతయ్యారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఏదైనప్పటికీ ఇది ఒక ఘోర విషాద సంఘటన అని తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్.